హాయ్ ఫ్రెండ్స్, రోజుకు ఒక మంచి మాటలో ఒక యోగి ఆత్మకథ 19వ రోజు అండి. జగదీష్ చంద్ర బోస్ కనిపెట్టినటువంటి నిస్త్రంత్రి పరికరాలు మార్కొని వాటి కంటే చాలా గొప్పవే. రెచ్చగొట్టేటటువంటి ఈ వ్యాఖ్యానం చెవిన పడగానే దారి ప్రక్క నిలబడి శాస్త్ర చర్చ జరుపుతున్నటువంటి ఆచార్యుల బృందాన్ని దగ్గరగా వెళ్ళా. వాళ్ళతో కలవటానికి నాలో కలిగినటువంటి ప్రేరణ జాతి దురహంకారమే అయితే దానికి నేను విచారించాల్సిందే. కానీ కేవలం ఆది భౌతిక శాస్త్రంలోనే కాకుండా భౌతిక శాస్త్ర రంగంలో కూడా భారతదేశం ప్రముఖ పాత్ర వహించగలదన్నటువంటి విషయానికి సాక్ష్యం ఉందంటే దాని మీద నాకు గాఢమైనటువంటి ఆసక్తి ఉంది. అంటే మీ అభిప్రాయం ఏమిటండి అన్నారు. ప్రొఫెసర్ గారు నా కోరిక మన్నించి ఇలా వివరించారు. నిస్తంత్రి సంయోజకాన్ని విద్యుత్ తరంగాల వక్రీభవన సూచిక పరికరాన్ని మొట్టమొదటి కనిపెట్టిన వాడు జగదీష్ చంద్రబోస్. కానీ ఈ భారతీయ శాస్త్రవేత్త తాను కనిపెట్టిన వాటి మీద వ్యాపారం చేసి డబ్బు గడించడానికి పూనుకోల. త్వరలోనే ఆయన నిర్జీవ ప్రపంచం మీద సజీవ ప్రపంచం మీదకి దృష్టి మళ్లించారు. వృక్ష శరీర ధర్మ శాస్త్రజ్ఞుడిగా ఆయన కనిపెట్టినటువంటి విప్లవాత్మకమైన విషయాలు భౌతిక శాస్త్రవేత్తగా సాధించిన విప్లవాత్మక విజయాలను కూడా మించిపోయాయి. ఆయనకు నేను మర్యాదగా కృతజ్ఞతలు కూడా తెలిపాను. ఆయన ఇంకెలా అన్నారు. ఈ ప్రఖ్యాత శాస్త్రవేత్త మాతో పాటే ప్రెసిడెన్సీ కళాశాలలో ఆచార్యులుగా పనిచేస్తున్నారు. మన్నాడు నేను ఆ ఋషితుల్యుల నివాసానికి వెళ్ళి దర్శించాను. ఆయన ఇల్లు మా ఇంటి దగ్గరలోనే ఉంది. చాలా కాలంగా నేను ఆయన దూరం నుంచే గౌరవభావంతో చూస్తూ ఉండేవాడిని. ఎక్కువగా ఇతరులతో కలవనటువంటి గంభీరులైన ఈ వృక్షశాస్త్రవేత్త నన్ను ఆదరపూర్వకంగానే పలకరించారు. ఆయన మంచి రూపసి, దృఢకాయలు కూడా. 50వ పడిలో ఉన్నారు. జుట్టు ఒత్తుగా ఉంటుంది. నుదురు విశాలం, కలలకనేవాడి కళ్ళల పరధ్యానంగా ఉండే కళ్ళు ఆయనవి. ఆయన కంఠస్వరంలోని నైశిత్యం ఒక జీవితకాలంలో అలవడినటువంటి శాస్త్రీయమైన అలవాటును కూడా తెలియజేస్తుంది. ఈ మధ్యన నేను పాశ్చాత్య దేశాల్లో ఉన్న వైజ్ఞానిక సంఘాలని సందర్శించే యాత్ర పూర్తి చేసుకొని తిరిగి వచ్చాను. ప్రాణులన్నింటిలోనూ ఉన్నటువంటి అవిభాజ్యమైన ఏకత్వాన్ని ప్రదర్శించే విధంగా నేను కనిపెట్టినటువంటి సున్నితమైన పరికరాల పట్ల ఆ సంఘాల సభ్యులు గాఢమైన ఆసక్తి కనపరిచారు. బోస్ క్రెస్కోగ్రాఫ్కు ఉన్నదాన్ని 1,000,000 రెట్లు పెద్దగా చేసి చూపించే బ్రహ్మాండమైన శక్తి ఉంది. సూక్ష్మదర్శిని అయితే కొన్ని వేల రెట్లు మాత్రమే పెద్దగా చేసి చూపిస్తుంది. అయినప్పటికీ అది జీవశాస్త్రాభివృద్ధికి గొప్పగా తోడ్పడింది కూడా. ఈ క్రెస్కోగ్రాఫ్ లెక్కలేనని మార్గాల్ని కూడా ఆవిష్కరిస్తుంది. మహాశయ, ప్రాక్పశ్చిమ దేశాల స్నేహ సమాగమాన్ని త్వరితం చేయటానికి నిరాకారమైనటువంటి శాస్త్ర హస్తాలతో మీరు అమోఘమైన కృషి చేశారండి అన్నాను. నేను కేంబ్రిడ్జ్లో చదువుకున్నా. సిద్ధాంతానంతటినీ కూడా సునిశ్చితమైన ప్రయోగాత్మక పునఃపరిశీలనకే గురిచేసే పాశ్చాత్య పద్ధతి ఎంతో హర్షించదగ్గది. తూర్పు దేశాల వారసత్వంగా నాకు సంక్రమించిన అంతఃపరిశీలనా శక్తికి ఈ అనుభవిక ప్రక్రియ తోడు అయింది. ఆ రెండు కలిసి చాలా కాలంగా మూగవై ఉన్నటువంటి ప్రాకృతిక రాజ్యాల మూలాన్ని తొలగించడానికి నాకు ఎంతగానో తోడ్పడ్డాయి. మొక్కలకు సున్నితమైనటువంటి నాడీ మండలం ఉందని, అవి భిన్నమైన భావోద్రేకాలకు గురవుతుంటాయని నా క్రెస్కోగ్రాఫ్ తాలూకా వివరణ పట్టికలు ఎంతో అనుమానంలో ఉన్న వ్యక్తికి కూడా నిరూపించి చూపిస్తాయి. ప్రేమ, ద్వేషం, ఆనందం, భయం, సంతోషం, బాధ, ఉద్రిక్తత, మైకం, లెక్కలేని ఇతర ఉత్తేజకాలు జంతువులన్నింటికీ ఎంత సర్వసామాన్యమో మొక్కలకు కూడా అంత సర్వసామాన్యమైనవి. ప్రొఫెసర్ గారు, మీరు ఈ రంగంలో ప్రవేశించక ముందు సృష్టి అంతా ప్రాణంతో స్పందించటం అన్నది కేవలం కవుల కల్పనే అనిపించేది. వెనక నాకు తెలిసిన సాధువు ఒక ఆయన ఎన్నడూ పువ్వులు కోసేవారు కారు.
గులాబీ పదకొన్న సౌందర్య గర్వాన్ని నేను హరించనా, మొరటుగా చేయి చేసుకొని దాని దర్జాకి భంగం కలిగించనా అంటూ సానుభూతిపూర్వకంగా ఆయన పలికిన మాటలు మీ ఆవిష్కరణల ద్వారా అక్షరాల రుజువయ్యాయి అన్నాను. సత్యానికి కవి స్నేహితుడు, కానీ శాస్త్రజ్ఞుడు దాంతో మొరటగా వ్యవహరిస్తాడు. ఒకనాడు ఎప్పుడైనా నా ప్రయోగశాలకు వచ్చి క్రెస్కోగ్రాఫ్కు ఉన్నటువంటి తిరుగులేని శక్తిని గమనించు, నీకే తెలుస్తుంది అన్నాడు. ఆయన ఆహ్వానాన్ని కృతజ్ఞతతో అందుకొని బయటకు వచ్చాను. తర్వాత ఆ వృక్షశాస్త్రవేత్త ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి వెళ్ళిపోయారని, కలకత్తాలో ఒక పరిశోధనా కేంద్రం స్థాపించడానికి పథకం ఇస్తున్నారని కూడా విన్నాను. బోస్ సంస్థ ప్రారంభించినప్పుడు జరిగినటువంటి సమర్పణోత్సవానికి నేను హాజరయ్యాను. ఉత్సాహవంతులైన వందలాది జనం ఆ సంస్థ ఆవరణలో విహరించారు. విజ్ఞాన శాస్త్రానికి నూతన నిలయమైనటువంటి ఆ సంస్థ భవనం కళా నైపుణ్యానికి, ఆధ్యాత్మిక ప్రతీకతకు ముగ్ధుడయ్యాను. దీని ముఖద్వారం దూరాన ఎక్కడో కొన్ని శతాబ్దాలుగా పాడుబడి ఉన్న దేవాలయం శిథిలాల్లోంచి తెచ్చినది. ఒక తామర కొలను వెనక కాగడా పట్టిన స్త్రీమూర్తి శిల్పం ఉంది. అమరజ్యోతిని ధరించే వ్యక్తిగా స్త్రీ పట్ల భారతీయులకున్న గౌరవాన్ని ఇది తెలియజేస్తుంది. ఒక తోటలో చిన్న దేవాలయం ఉంది. అది భౌతిక విషయాలకు అతీతుడైనటువంటి నిరాకారుడికి అంకితమైనది. అందులో విగ్రహం ఏది ప్రతిష్ఠ కాకపోవటం భగవంతుడి నిరాకారతను సూచిస్తుంది. ఆ మహోత్సవంలో బోస్ ఇచ్చినటువంటి ఉపన్యాసం దైవ ప్రేరితులైనటువంటి సనాతన ఋషుల నోటి నుంచి వెలువడ్డట్టుగా ఉంది. తామర పువ్వు భారతదేశంలో సనాతనమైనటువంటి ఒక దైవీ సంకేతం లాంటిది. విచ్చుకుంటున్న దీని రేకులు ఆత్మ వికాసాన్ని సూచిస్తాయి. ఇది పుట్టేది బురదలోనే అయినా స్వచ్ఛమైన సౌందర్యంతో పెరగటం శుభప్రదమైన ఆధ్యాత్మిక వాగ్దానాన్ని సూచిస్తుంది. మరి ఆ మహోత్సవంలో బోస్ ఇచ్చినటువంటి ఉపన్యాసం, ఈనాడు నేను ఈ సంస్థను కేవలం ఒక ప్రయోగశాలగా మాత్రమే కాకుండా ఒక దేవాలయంగా అంకితం చేస్తున్నాను. భక్తి శ్రద్ధాభరితమైనటువంటి ఆయన గాంభీర్యం జనంతో కిక్కిరిసి ఉన్న ప్రేక్షక మందిరం మీద కంటికి కనరాని ఆచ్ఛాదనలా భాషించింది. నా పరిశోధన కృషిలో నా దారి అనుకోకుండా భౌతిక శాస్త్రానికి, శరీర ధర్మశాస్త్రానికి మధ్య సరిహద్దు ప్రాంతంలోకి సాగింది. సజీవ జగత్తుకు, నిర్జీవ జగత్తుకు మధ్య సరిహద్దు రేఖలు మాయమవటమే కాక అవి కలిసిపోయే స్థానాలు బయలుపడటం గమనించి ఆశ్చర్యపోయాను. నిర్జీవ పదార్థం ఒక తరంగాల అసంఖ్యాక శక్తుల చర్యకు గురి అయి స్పందిస్తున్నట్టుగా గోచరించింది. లోహాన్ని, మొక్కను, జంతువును ఒకే సామాన్య సూత్రం కిందికి తేవటానికి సార్వత్రికమైనటువంటి ప్రతిచర్య ఒకటి పనిచేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇవన్నీ ప్రధానంగా ఒకే విధమైన అలసట, కుంగుదల లక్షణాలను కనబరచడమే కాక అలసట నుంచి తేరుకోవటానికి, పెరుగుదల పొందటానికి, మరణ సంబంధమైన శాశ్వత జడత్వం వహించటానికి గల అవకాశాలను కూడా కనబరిచాయి. అత్యద్భుతమైనటువంటి ఆ సాధారణీకరణంతో ఆశ్చర్యంలో మునిగి నా ఫలితాల్ని, అంటే ప్రయోగాల్లో వెల్లడైనటువంటి గొప్ప ఫలితాల్ని గొప్ప ఆశాభావంతో రాయల్ సొసైటీ వారి ముందు ఉంచాను. కానీ అక్కడికి వచ్చినటువంటి శరీర ధర్మ శాస్త్రవేత్తలు నేను నా పరిశోధనల్ని వాళ్ళ సంరక్షణలో ఉన్న రంగంలోకి అక్రమంగా చొరబడనివ్వకుండా నాకు తప్పకుండా విజయాన్ని చేకూర్చగల భౌతిక శాస్త్రానికే పరిమితం చేసుకోవటం మంచిదని సలహా ఇచ్చారు. నేను అనుకోకుండా అపరిచితమైనటువంటి కుల వ్యవస్థలోకి జొరబడి దాని మర్యాదకు భంగం కలిగించాను. అజ్ఞానాన్ని విశ్వాసంతో కలిపి గందరగోళపరిచే దైవ శాస్త్రపరమైనటువంటి పక్షపాతం కూడా ఒకటి అనుకోకుండా పనిచేస్తుంది. నిరంతర పరిణామశీలమైనటువంటి సృష్టి రహస్యంతో మనల్ని ఆవరించి ఉన్న భగవంతుడు ప్రశ్నించి తెలుసుకోవాలన్న కోరిక కూడా మనలో పాదుగొలిపాడన్న విషయాన్ని తరచుగా మర్చిపోతుంటాం. నేను అనేక సంవత్సరాల పాటు ఇతరుల అపార్థానికి గురైన మీదట విజ్ఞాన శాస్త్రాన్ని ఆరాధించే శాస్త్రవేత్తల జీవితం అంతులేని సంఘర్షణని తెలుసుకున్నాను. లాభ నష్టాలని, జయాపజయాల్ని ఒకటిగానే భావించి జీవితాన్ని అతడు భక్తిపూర్వకంగా అర్పణ చేసుకోవాలి.
మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ఉపసంహరించుకుందాం. తిరిగి రేపటి రోజుని మరికొన్ని విశేషాలతో కలుసుకుందాం. ఓకేనా? ఓకే. ఇట్లా మీ రామిరెడ్డి మానస సరోవరం. థ్యాంక్ యూ.